మేలు కలుగుటకై. దేనికంట? మేలు కలుగుటకై శోధనలు. హల్లెలూయా. ఎందుకంటే శోధనలు మేలు కలగడానికి. ఎవరికి మేలు కలగడానికి? దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలగడానికి దేవుడు శోధనలని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శోధనల గురించి దేవునికి ఉన్నటువంటి అభిప్రాయం. మన విషయంలో దేవుడు ఒక శోధనని అనుమతిస్తున్నాడంటే, దేవుడు పెట్టడు శోధనలు. దేవుడు శోధనలను ఏం చేస్తాడంట? అనుమతిస్తాడు. ఆయన అనుమతిస్తాడు అంతే. అవి జరుగుతూ ఉంటే ఆటంకపరచడు, దాన్ని అనుమతిస్తాడు. ఎలా అనుమతిస్తాడు? ఎగ్జాంపుల్ చెప్తాడు. దేవుని దూతలందరూ పరలోకంలో మీటింగ్ జరుగుతుంటే అపవాది పరలోకంలో దేవుని దగ్గర అటెండ్ అయినాడంట. దేవుడు దేవదూతలందరి ఎదుట యోగుని గురించి ఓ మాట చెప్పాడంట. నా సేవకుడైన యోగుని చూశారా? అతడు నీతిపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అట్లాంటి వాడు భూమి మీద ఇంకెవరు లేరు అని దేవుడు గర్వంగా చెప్తుంటే అపవాది అన్నాడంట, ఆయన ఏమన్నా ఊరికే నీ మీద భక్తి కలిగి ఉన్నాడా? యోగు, ఆయనకు నువ్వు అన్నీ ఇచ్చావు. అన్నీ ఇస్తే ఎవరైనా భక్తి కలిగి ఉంటాడు. అన్ని తీసేసి చూడు, అసలు ఆ దేవుడు ఎవడు, ఆయనకి నాకు ఏం సంబంధం అని అంటాడు చూడు అని అంటాడు. అలాగే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి? అపవాది. ఎందుకు? శోధించడానికి. హల్లెలూయా. దేవుడు శోధించడా, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవుడు ఈ 5 విషయాలు మన జీవితంలో బయటికి రావాలని ఎదురు చూస్తాడు. హల్లెలూయా. శోధనని దేవుడు అనుమతించినప్పుడు ఈ 5 విషయాలు మన జీవితంలో నుంచి బయటికి రావాలని ఆయన కోరుకుంటాడు. అందుకనే అపవాదికి అనుమతినిస్తాడు మనల్ని శోధించడానికి. శోధించేటప్పుడు దేవుడు అపవాదితో ఏం చెప్తాడు తెలుసా? అతని గుండె తీసేసుకో, కానీ అతన్ని ఏమి చేయకూడదు. హల్లెలూయా. అతన్ని ఏమి అపవాది వచ్చాడంట. ఒకటే రోజు ఉండే ఆస్తి అంతా పోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈరోజు ఎంత శోధన అయినా మీకు ఇష్టం లేకపోయినా హల్లెలూయా చెప్తానే ఉండాల్సిందే. ఎందుకంటే వాక్యంలో లాస్ట్ లైన్లో ఏం చదివాం చూడండి. యాకోబు పత్రికలో ఏమనుకోవాలంట? ఇప్పుడు హల్లెలూయా కూడా అట్లా చెప్తా ఉంటాను, మీకు ఇష్టం ఉండకపోయినా కూడా. ఎందుకంటే అది మహానందం అని ఎంచుకొనడి అని దేవుని వాక్యంలో అన్నాడు కాబట్టి. ప్రియులారా, యోబు గారు ఒకటే రోజు ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తి మొత్తం పోయిందంట. మొత్తం పోయింది. 10 మంది పిల్లలు ఉన్నారంట. ఎంతమంది పిల్లలు? 7 కొడుకులు, 3. అందరూ చాలా అద్భుతమైన పిల్లకాయ. హల్లెలూయా. చాలా అద్భుతమైన పిల్లలు. ఎందుకు అంత అద్భుతమైన పిల్లలు అని చెప్తున్నారంటే, 7 మంది కొడుకులు ఉంటే ఈ 7 మంది కొడుకులు రోజుకు ఒకరింట్లో భోజనం అంట. హల్లెలూయా. మిగిలిన 6 మంది ఆ 7వ వాడికి చెడు భోజనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో భోజనం. హల్లెలూయా. 4 రోజులు అయిపోతాయి కదా. ఆ లక్క చెల్లెలకి ఇంట్లో పొయ్యి మంటేసే పనేలే. ఎందుకంటే ఎవరు భోజనం ఏర్పాటు చేస్తున్నా వాళ్ళ ఇంటికి అక్క చెల్లెలు వచ్చి భోజనం చేయాల్సిందేనంట. వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. అంత బాగుంటుంది కదా కుటుంబం. అంత చక్కటి బిడ్డలు, ఏమి కొంచెం కూడా అట్లెట్లు అనుకున్నా. యోబు ప్రార్థన పరుడు. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది పిల్లలు ఆస్తిపోయింది ఒక పక్క, 10 మంది పిల్లలు చనిపోయారు. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. దాన్ని పోతా ఉన్నాడు.
పర్సులో ఒక 50,000 పెట్టుకొని మాట్లాడతాడు. పర్సు పోయింది. ఇంటికి వచ్చి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని చెప్తారా? మంది 50,000. యోగు గారి ఎన్ని కోట్లు? హల్లెలూయా! ఎన్ని కోట్లు! ఊరు దేశం అంతా అతని అంత భాగ్యవంతుడు ఇంకొకటి లేరన్నాడు వాక్యం. ఆయన అన్నాడంట, దేవుడు ఇచ్చాడు, దేవుడు అయిపోయింది. మళ్ళీ మీటింగ్కి వెళ్ళాడు అపవాది. ఏమి అపవాది? లూసిఫర్. ఏమైంది యోగు సంగతి? పోయి చూసావు కదా. ఏమంటున్నాడు యోగు? వదిలేసాడు నన్ను అని అంటే, ఒకడు అన్ని పోగొట్టుకున్నా ఆరోగ్యంగా ఉంటే నేను ఎప్పటికైనా సంపాదించుకుంటాననే ధైర్యం ఉంటుంది వాడికి. నువ్వు యోగు ఆరోగ్యం ఇచ్చున్నావు, ఆరోగ్యం తీసేసి చర్మము కొరకు ఒకడు సమస్తమును వదులుకుంటాడు కదా అని అంటాడు. దేవుడు అంటాడు, ఓకే ట్రై, కానీ ప్రాణం దివ్వ. ఆరోగ్యం కూడా తీసేయి, కానీ ప్రాణం దివ్వ. శరీరంలో ఆరోగ్యం మొత్తం పోయింది, ఆరోగ్యం మొత్తం పోయింది. స్కిన్ డిసీజ్, స్కిన్ క్యాన్సర్ అంటారు దాన్ని. ఒళ్ళంతా పుండ్లు, కూర్చునేదానికి, ఇంట్లో కూర్చునేదానికి వీలుగాక దిబ్బలో కూర్చుని చిలపెంకొకటి తీసుకొని పుండ్లు నిలబెడుతుంటే వాటిని గీక్కుంటూ కూర్చుంటాడంట. ఎవరు వచ్చి అడిగినా సరే, ఏంది యోగు ఈ పరిస్థితి నీకంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. చెప్పండి, అందరికీ ఇదే చెప్తున్నాడు. ఇంట్లో భార్య కొళ్ళు మండిపోతా ఉంది మాట చెప్తుంటే. ఇంట్లో భార్యకి ఏమ్మా అడగండి అడగండి ఆయన ఫెవికాల్ని ఎడదీసే ఇది ఏమన్నా వచ్చింది కొత్తగా? అందరికీ తలా పెద్దాల మీద వందరం చేద్దాం. అందరికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే. లోపల ఇంట్లో కూర్చున్న భార్యకు ఒళ్ళు మండిపోతా ఉంది. నిన్నటి దాకా ఏసీ ఉండింది, నిన్నటి దాకా ప్రకారం ఉండారు, నిన్నటి దాకా బైక్ ఉండింది, నిన్నటి దాకా కారు ఉండింది, నిన్నదానికి బిర్యానీ ఉండింది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ ఇల్లు ఉంది, అక్కడ అది ఉండింది, ఇక్కడ ఇది ఉండింది. ఇప్పుడు ఏమీ లేకుండా పోతే కూడా ఈ మనిషికి దిగులులే, విచారములే, ఏమీ లేదు. చెప్పుల కూర్చొని పోయి కూడా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి. పాపం వచ్చేసింది, నా ఓర్పు నశించిపోయింది. ఆడికి గబగబ ఎక్కడికి వచ్చేసిందంట? యోగు దగ్గరికి దెబ్బలోకి వచ్చి కూర్చొని ఏమంటుందో ఒక మాట చదవాలి. యోగు గ్రంథం 2వ అధ్యాయం. రాత్రి చదివినాం అనుకుంటా, అయినా కూడా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి చదవండి. చదవనమ్మా, ఎందుకంటే భయపడుతున్నారు. అతని భార్య వచ్చి ఇంకా యథార్థతను వదలకపోయింది. ఏంటంట? ఇంకా యథార్థత. అసలు నోట్లో నుంచి మాట కూడా దేవుడి గురించి చెడ్డగా రావడం లేదు కదా. ఇది నోట్లో నుంచి ఎంత కీడు చేశాడు దేవుడు. ఉన్న ఆస్తి ఎంత తీసేసుకున్నాడు, డబ్బులన్నీ లాగేసుకున్నాడు, బిడ్డలను తీసేసుకున్నాడు, పొలాలు పోయినాయి, నలుగురు మర్యాదగా బతుకుతున్నాయి, ఆ మర్యాద లేదు, గౌరవం లేదు, అందరూ ఎదుట అవమానం పాలవుతున్నావు. ఇంకా దేవుడిని వదిలిపెట్టవు నువ్వు. చదువు. దేవుని దూషించి మరణము కమ్మెను. ఏమన్నంట? దేవుణ్ణి తిట్టి చచ్చిపో. దేవుణ్ణి తిట్టి చచ్చిపో. ఎందుకు ఇంకా దేవుడు అంటారు? దేవుణ్ణి తిట్టి చచ్చిపో. యోగు ఏమన్నాడు చెప్పండి? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు. ఎవరంట? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. యోగు భార్య ఎలా మాట్లాడిందంట? ఏమనింది ఆమె? దేవుడు అన్ని తీసేసుకుంటే కూడా ఇంకా దేవుడు అని పట్టుకుని నిలబడుతున్నావు ఏంది నువ్వు? అసలు ఆ దేవుడు ఉంటే మనకి ఇన్ని కష్టాలు వస్తాయా? ఆ దేవుడు ఉంటే ఆయన చూడకుండానే ఉంటాడా? చూస్తే నువ్వు ఎంత యథార్థంగా బ్రతికేవో ఆయన చూస్తే నిన్ను వదిలేస్తాడా గాలికి?
ఆయన లేడు, దేవుడు లేడు, ఏం లేడు, వదిలే దేవుడు, చచ్చిపో. యోగు ఏమంటున్నాడంట, మూర్ఖురాలు మాట్లాడినట్లు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నాకు వాక్యంతో దేవునికి సమాధానం చెప్పుకోండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? యోగ్యురాల మూర్ఖురాలు ఎలా మాట్లాడుతున్నారు? చదువు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా. ఇది నాకు బాగా నచ్చిన విషయం. మనము ఇప్పుడు దాకా ఏమనుభవించామంట? మేలు. మేలు అనుభవించినప్పుడు స్తుతి ఆరాధనలో నిలబడి ఏమని పాట పాడుతున్నాం? నాకు ఉన్న ఈ ధనం, నాకు ఉన్న ఈ బలం, ఇవన్నీ ఎవరిచ్చినాయి అంట? నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినది ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే ఇచ్చినది ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. ఏమని చెప్తావు స్తుతి ఆరాధనలో? అన్ని నువ్వు ఇచ్చినాయే, అన్ని నువ్వు ఇచ్చినాయే, అన్ని నువ్వు ఇచ్చినాయే. ఆయన ఇచ్చినాయి ఆయన తీసుకున్నాడంట. ఆయన ఇచ్చినవి ఏం చేశాడంట? ఆయన తీసుకున్నాడంట. నీకెందుకు అంత కడుపుమంట? 4 రోజులు వాడుకోమని నీకు ఇచ్చినాడు, తీసుకునేటప్పుడు నీకెందుకు అంత కడుపుమంట? నువ్వే కదా చెప్తున్నావు ఇవన్నీ ఆయన ఇచ్చినవి అని. ఆయన ఇచ్చిన వస్తువులు నీ దగ్గర కొంతకాలం ఉంచుకొని వాడుకోమని చెప్పాడు, నువ్వు వాడుకున్నావు. ఆ తర్వాత ఆయనకి కావాల్సి వచ్చింది, అవి తీసేసుకున్నాడు. ఆయన వస్తువులు ఆయనకి ఇచ్చేయడానికి నీకెందుకు కదా ఇంత బాధ? ఇప్పుడు యోబు అదే అంటున్నాడు. ఇప్పుడు చదువు. దేవుని వలన మేలు అనుభవించు. దేవుని వలన ఆయన మేలు చేసినప్పుడు మేలు అనుభవించవచ్చా? కీడును మనము అనుభవింప తగదా? కీడు అనుభవించమని చెప్తున్నాడు. ఇంతకాలం మేలు చేసిన దేవుడు ఇప్పుడు కొద్ది రోజులు కీడు అనుభవించమని చెప్తున్నాడు. కీడు అనుభవించడం తగదా మనకు? ఎంతకాలం మేలేనా? ఎంతకాలం ఆశీర్వాదమేనా? ఎంతకాలం ఆరోగ్యమేనా? ఏం చింత కంత చింత కూడా నీకు తగలకూడదా? శోధించబడుతున్నాడు ఒక ఆయన. ఆయన అంటున్నాడు, ఇంకో దగ్గర అంటాడు ఆయన, నన్ను చంపినను. చదవండి ఆ మాట యోగులలో. ఆయన నన్ను చంపినను, 15వ అధ్యాయం అనుకుంటాను. సారీ 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు యోబు? ఇవి తీసేసుకోవడం ఏంటి? డబ్బులు తీసేసుకోవడం, ఆస్తి తీసేసుకోవడం, బిడ్డలు తీసేసుకోవడం, వీటికేనా? ఆఖరికి ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కోసమే కనిపెట్టుకొని ఉంటాను. హల్లెలూయా. శోధనను జయించడం ఇది కదా. హల్లెలూయా. శోధనను జయించడం అంటే ఇదే కదా. ఆయన నన్ను చంపినను. యోగ మన వర్తమానం ఇది కాదు, ఓన్లీ ఇంట్రడక్షన్. ఆయన నన్ను చంపినను, నేను వదిలిపెట్టాను. భార్య ఏంటంట, నువ్వు చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో. యోగు అంటున్నాడు, నేనెందుకు చచ్చిపోతాను? చంపితే ఆయన చంపేది. ఒకవేళ ఆయన చంపేసినా కూడా నేను ఫీల్ అవ్వను. హల్లెలూయా. దేవుణ్ణి వదిలిపెట్టే సమస్య లేదు. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ చేయి పెట్టుకోండి. కుడి చేతిని ఎడం పక్కన పెట్టుకోండి. పెట్టుకున్నారా? గుండె లేనివాడు, గుండు ఉండేవాళ్ళందరూ పెట్టుకోండి.
పెట్టుకొని ఆయన నన్ను చంపినను. మా ఎంటున్నాడు ఆయన పై నుంచి జాగ్రత్త. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను. చెప్పగలిగితే నువ్వు కూడా ఒక యోగువి. హల్లెలూయా. నువ్వు కూడా ఒక యోగువి. చెప్పడం కాదు, చేయడం. హల్లెలూయా. చెప్పేది ఏముంది, చాలా మంది చెప్తారు, చాలా కథలు చెప్తారు, చేసే దగ్గర కదా విషయం బయటపడుతుంది. చెప్పడానికి ఏముంది, ఎన్నైనా చెప్తారు, చేసేటప్పుడే కదా విషయం బయటపడుతుంది. దేవుడి వద్దన్నాడంటే ఏం జరిగినా పర్లేదు, అది వద్దంతే. దేవుడిని నీకు ఇవ్వనన్నాడంటే నాకెంత ఆశుభ పర్వాలేదు, అది నాకు అక్కర్లేదంతే. దేవుడి పక్షంగా నువ్వు ఇలాగే బ్రతకాలి అని అంటే అలాగే బ్రతకావు అంతే. అంతేగాని ఆయన్ను మీరి వెళ్ళిపోవడం, శోధనకు లోబడిపోవడము. హల్లెలూయా. యోగరాడు చచ్చిపోయినా పర్వాలేదు, నేను మాత్రం దేవుడు కావాలి. నువ్వు వదిలేసు. హల్లెలూయా. ఆల్రెడీ ఆ వదిలేసింది, నువ్వు వదిలేసు. చాలా రోజులు ఆయన అట్లాగే ఇబ్బంది పడ్డాడు. దేవుడు ఒక రోజున యోగు దగ్గరికి వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. లాస్ట్లో యోగు కూడా మనసులో ఒకరో బాధ చేసింది. కానీ దేవుడిని ఏమన్నా యోగు, నేను దేవుడితో మాట్లాడాలనుకుంటున్నాను, నేనేం తప్పు చేశాను, నాకు తెలిసి ఏం చేయలేదు, నేనేమి తప్పు చేయలేదని దేవుడి దగ్గర నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. అందుకని దేవుడు ఒకసారి నాతో మాట్లాడితే బాగుంటుంది, కానీ ఆయన దేవుడిగా వచ్చి మాట్లాడితే నేను ఆయనతో మాట్లాడలేను. నాలాంటి మనిషిగా వచ్చి మాట్లాడితేనే మాట్లాడగలను. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఒకసారి చూస్తే దేవదూతలను కూడా తప్పులు కనబడతాయి, నాలుగు తప్పులు కనబడకుండా ఎట్లుంటాయి. నాలాంటి మనిషిగా వచ్చి మాట్లాడితే ఆయన నాలుగు తప్పే ఉందో ఆయన చెప్పగలిగితే నేను ఒప్పుకుంటానన్నాడు. దేవుడు వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోగ గ్రంథం మీరు బాగా పరిశీలనగా చదవండి, చాలా బాగుంటుంది ఆ పుస్తకం అంతా కూడా, చాలా మంచి పుస్తకం. అప్పుడు దేవుడు యోగుని చాలా విషయాలు ప్రశ్నించాడంట. ఇది నీకు తెలుసా, అది నీకు తెలుసా, ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా, అది ఎందుకు జరుగుతుందో తెలుసా, ఇలా ఏం జరుగుతుందో తెలుసా అని అడిగితే ఒకదానికి కూడా ఆయన దగ్గర ఆన్సర్ లేకపోతే యోగు అంట నోటి మీద ఇట్లాగే చేయి పెట్టుకొని, ప్రభువా తెలియక మాట్లాడేశాను, తప్పైపోయింది, క్షమించు, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటున్నాను, అంటే నోరు మూసుకుంటున్నాను, ఇక మాట్లాడను అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు యోగుని మరలా ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశీర్వదించాడంటే రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం. మీరు ఫస్ట్ లో ఉండే లిస్ట్ కి లాస్ట్ లో ఉండే లిస్ట్ ని చదవండి. రెండింతల ఆశీర్వాదాన్ని యోగుకి ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, మీకు కూడా డౌట్ పెడతాను, వాక్యం చదివినప్పుడు తెలుసు. యోగుకి మళ్ళా 10 మంది పిల్లలు పుట్టారు. హల్లెలూయా. 7 కొడుకులు, 3 కూతురు. సేమ్ లిస్ట్. యోగు కూతురులంత అందగత్తెలు ప్రపంచంలో ఇంకెవరు లేరంట. మిస్ వరల్డ్. అవునా? చదవండి లాస్ట్ లైన్, యోగు గ్రంథం లాస్ట్ లైన్ చదవండి. ఆ దేశం అంతటా యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు ఇంకెవరు లేరంట. ఇంకెవరు లేరంట కదా, ఇంకెవరు లేరంట అంత అందగత్తె. ఈ 10 మంది పిల్లలు దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నటువంటి ఆ భార్యకే పుట్టారా, ఇంకెవరికైనా పుట్టారా? 20 మంది పిల్లలు ఉండాలి కదా, ఆశీర్వాదం ఉన్నారు. పరలోకంలో 10 మంది, భూలోకంలో యోగు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమాక. తిట్టాడు అక్కడ. నేను ఖచ్చితంగా చెప్తాను, మీకు ఊరికే డౌట్ పెట్టాగా నేను ఖచ్చితంగా చెప్తాను.
యోబు అంత దుర్మార్గుడు కాదు, యథార్థపరుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంటే ఇంకో కాలానికి అప్పుడు పెళ్లి చేసుకుంటాడని నేను అనుకో. ఆమెనే హల్లెలూయా, ఆమెనే. ఏ భార్య అయితే యోబుని తిట్టి నువ్వు చచ్చిపోవా, బతుకునే దగ్గరికి చచ్చిపోతే మీరు నువ్వు ఉండడం వల్ల మాకు ఉపయోగం కూడా లేదు, చచ్చిపో వల్ల నాకేం ఉపయోగం లేదు అన్నటువంటి అదే భార్య ఒక్క యోగు విశ్వాసం వలన రెండింతల ఆశీర్వాదాన్ని అనుభవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబుల్ ద పోర్షన్, రెండింతల ఆశీర్వాదాన్ని అనుభవించింది. ఆమె విశ్వాసే, మూర్ఖురాలే, దేవుడిని దూషించినటువంటి ఆవిడే, భర్తను చచ్చిపోమన్నటువంటి ఆవిడే. కానీ యోబు యథార్థత ఆవిడ జీవితంలో రెండింతల ఆశీర్వాదం తెచ్చింది. హల్లెలూయా. యోబు శోధనని సహించినాడు. హల్లెలూయా. యోబు శోధన ఏం చేశాడంట? సహించాడు. తన దగ్గర ఉన్నవన్నీ వెళ్ళిపోతుంటే మనం చెప్తుంటాం అప్పుడు, నేను వేరే వాళ్ళది కావాలనుకోను, నాది ఎవరైనా తీసుకుంటే ఒప్పుకొని నేను ఇదే అన్నీ ఆయన ఇచ్చినాయే కదా, ఆయనే కదా తీసుకుంటున్నాడు. ఆయన తీసుకునేటప్పుడు హ్యాపీగా ఇచ్చేది కదా. చాలాసార్లు మనకు ప్రాబ్లం ఏంటంటే గట్టిగా పట్టు. మన సమస్య ఏంటంటే ఎవరు ఇచ్చారు మైక్ ఇచ్చేసి? నేను ఇచ్చాను. ఇప్పుడు నేను అడుగుతున్నా మైక్ నాకు ఇవ్వను, కానీ అమ్మాయి ఏం చేస్తుంది? ఏడులే పక్క గట్టిగా. మామూలుగా కానీ అమ్మాయి ఇప్పుడు నేను పుట్టిందా? ఎందుకని కొంచెం తేడా ఏంటో అర్థమైందా? నేను ఇచ్చిన బైకే గట్టిగా పట్టుకుంది, ఇది నాది, నేనెవరికీను గట్టిగా పట్టుకుంది. అప్పుడు నేను బలవంతంగా లాక్కున్నాను. నా బలం ఉపయోగించినప్పుడు గాయపడింది. అట్లా కాదు, చాలా లైట్గా పట్టుకునింది. అంకుల్ కట్టుమైక బాగుంది అంకుల్, ఇది నేను ఒకసారి పాట పాడేది అంకుల్ అనింది. పాడు అన్నాను, పాట అయిపోయింది. మాన్య మైకి అనకుండా ఓకే అంకుల్ తీసుకున్నా అని ఇచ్చేస్తే రెండోసారి గాయం ఉంటుందా? ఎందుకని? ఆయన ఇచ్చాడు నా చేతికి, ఆయన అడిగాడు, నేను తిరిగి నేను ఇట్టే పట్టుకుంటే నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో అంత గాయం అవుతుంది. ఎంత గట్టిగా పట్టుకుంటావో అంత గాయం అవుతుంది. దేవుడు తీసుకునేటప్పుడు నీకు ఇచ్చింది దేవుడు, ఆయన మరలా దాన్ని నీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు నువ్వు ఎంత గట్టిగా ఇది నాదని పట్టుకుంటావో అంత పెద్ద గాయం అవుతుంది నీకు. రైట్గా పట్టుకో, అడిగినప్పుడు ఇచ్చే, చాలా సింపుల్. హల్లెలూయా. మళ్ళీ రిటర్న్ డబుల్ వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తుందంట? డబుల్. అదే కదా మనం చదువుతున్నాము ప్రసంగి గ్రంథంలో. చదవండి ఒకసారి ప్రసంగి గ్రంథం. నీ ఆహారమును నీళ్ల మీద వేయమని ఉండదు చూడండమ్మా. పదకొండవ అధ్యాయం మొదటి వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఏడుగురికిని యనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిని పోయిను. మాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను
అది పడిన చోటనే ఉండును. గాలిని చాలు చాలు. దేవుడు అడిగినప్పుడు ఇచ్చి ఆహారాన్ని ఎక్కడ వేయాలంట? నేల మీద వేయాలి. చాలా దినములైన తర్వాత నీకు కనబడుతుంది. యోబు అన్నిటినీ ఓకే తీసుకోవాలి వదిలేసినాడు. చాలా రోజులైన తర్వాత దేవుడు డైరెక్ట్ గా మాట్లాడడానికి వచ్చినప్పుడు అన్ని రిటర్న్ ఇచ్చేసాడంట. హల్లెలూయా. వడ్డీతో సహా డబుల్తో పోర్షన్ తిరిగి ఇచ్చేసాడు. శోధనను సహించడంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. రెండంతల ఆశీర్వాదం. హల్లెలూయా. శోధనను సహించడంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. రెండంతల ఆశీర్వాదము తప్పకుండా ఉంది. కానీ సహించడానికి మనం నిలబడుతున్నామా లేదా, అది చాలా ముఖ్యమైన విషయం. యోబు గారి జీవితంలో దేవుడు అతన్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్ష అతని జీవితంలో అంట ఓర్పును పుట్టించిందంట. హల్లెలూయా. పరీక్ష ఏం పుట్టిస్తుందంట మనలో? పరీక్ష ఓర్పును పుట్టించునని. ఇప్పుడు చదవండి మొదటి అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. హల్లెలూయా. పరీక్ష ఏం చేయాలంట? ఓర్పును తీసుకురావాలంట మనలో. ఓర్పు లేని వాళ్ళందరూ పరీక్షించబడతారు. హల్లెలూయా. ఓర్పుగా ఉండే వాళ్ళకి పరీక్ష అక్కడ, ఎందుకంటే దేవుడు తెలిసి ఓర్పుగా ఉంటారు. ఓర్పు లేని వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? పరీక్షను తీసుకొస్తాడు. టెస్టింగ్. నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. ఓర్పు ఉందా లేదా? ఓర్పు ఉందా లేదా? ఈ కెపాసిటీని తట్టుకోగలుగుతారా లేదా? ఒక్కొక్కటి 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 కొంచెం కొంచెంగా టెన్షన్స్ అన్నిటిని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాడు దేవుడు. ఆ టెన్షన్స్ అన్నింటిలో కూడా దేవుడిని మర్చిపోకుండా ఏం జరిగినా దేవునికి మహిమ, ఏం జరిగినా దేవునికి మహిమ, ఏం జరిగినా దేవునికి మహిమ అని చెప్పుకుంటూ వెళ్ళగలిగితే అంతమున రెండింతల ఆశీర్వాదం తప్పకుండా పొందుతావు. హల్లెలూయా. కానీ మన జీవితంలో అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందుకని ఆయన మాట చెప్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ మరికొన్ని డీటెయిల్స్ ఉన్నాయి శోధన గురించి. చదువుతాం. 10వ అధ్యాయం 12-13 వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప ఏదియో మీకు సంభవింపలేదు. ఏం చెప్తున్నాడు? నార్మల్ గా అందరికి వచ్చేయే మీకు కూడా వస్తున్నాయి, స్పెషల్ గా ఏం రావడం. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలమున ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరను నుండి విడిపించి చెలిమిగా వంచించి నడిపించినావే. మందవలే నీ స్వాస్థ్యమును. చెరను నుండి విడిపించి చెలిమిగా వంచించి నడిపించినావే. మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలమున ఆశ్రయమైనది నీవేనయ్యా. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మదగినటువంటి వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మన పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు ఆయన అని అనుకుంటే, ఎవరు తీసుకొచ్చినా ఎవరు తీసుకొని రాలేకపోయినా ఆయన మాత్రం తప్పకుండా తీసుకొస్తాడు. హల్లెలూయా. మనం నమ్మితే ఆయన నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. మనం నమ్మితే ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. వాక్యం అదే చెప్తున్నాడు కదా, ఆయన నమ్మదగిన వాడు. సహింపగలిగిన
కలిగినంత కంటే ఆ. ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఎలా అంటే సహింపగలిగినంత కంటే ఎంత టెన్షన్ పెడతాడు మనకు? సహించగలిగినంత. హల్లెలూయా. సహించగలిగినంత, అంతకంటే ఎక్కువ వెళ్తాడు, అంతకంటే ఎక్కువ వెళ్తాడు. 20 కేజీలు మనం మొయ్యగలం అనుకోండి, 19 పెడతాడు. హల్లెలూయా. 21 పెట్టడు ఆయన. ఎందుకంటే మన కెపాసిటీ ఏందో ఆయనకు బాగా. కాకపోతే మన కెపాసిటీ మనకు తెలియదు. మన కెపాసిటీ పరిస్థితి ఏంటంటే మనం 20 పట్టుకొని లేపగలం, 20 పట్టుకొని లేపగలం. కానీ మన ఒళ్ళు గురించి చేత 20 గ్రాములే కాదు. ఎంత? 20 గ్రాములు దాటిందనుకో, నాకే ఆ గ్లాస్ పెట్టుకోవాలి. నువ్వు ఎంతవరకు భరించగలవో, నీ కెపాసిటీ ఏంటో నిన్ను సృష్టించినటువంటి దేవుడికి తెలుసు. ఆ కెపాసిటీ వరకే నిన్ను శోధిస్తాడు. దాన్ని మించి నీ మీద కొంచెం కూడా భారం పెట్టడు. నాకు తెలిసి దానికంటే కొంచెం తగ్గిస్తాడు దేవుడు, కృప కలిగిన వాడు కనుక. హల్లెలూయా. 20 కేజీలు నీ కెపాసిటీ అయితే 19 నీ మీద ఉన్నటువంటి భారం 21 ఉండదు. కానీ నువ్వు 20 గ్రాములు ఎత్తడానికి మాత్రమే అలవాటు పడిన సోమరుడే. అందుకనే నీకు 21 గ్రాముకే శోధన ఎక్కువైపోతుందంటే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలవాటు పడిపోయావు. శోధనను సహించే దానికి నువ్వు ఇబ్బంది పడిపోవు. ఎందుకంటే లోకంతో ఏకమైపోవడం నీకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు నెమ్మదిగా నీ యొక్క ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. నిన్ను నెలకొట్టడం స్టార్ట్ చేశాడు. తనకు అనుకూలమైనటువంటి వస్తువుగా నిన్ను సిద్ధపరచడానికి ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు తీసుకొని పోయి కంసాల చేతికిస్తే కంసాలలో కత్తి చేస్తారు. కత్తి చేసేటువంటి కంసాల వాళ్ళ దగ్గర ఇనిపించిన తర్వాత ఈయన తీసుకెళ్ళి వాడు ఎక్కడ పెడతాడు చెప్పండి? నిప్పుల్లో పెడతాడు. ఎక్కడ పెడతాడు? మండుతా ఉంటుంది, నిప్పుల్లో పెడతాడు, కాలుతా ఉంటుంది, ఎర్రగా మారిపోతుంది. ఎర్రగా మారిపోయిన తర్వాత కూడా వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా అట్లాగే కొంచెం సేపు తిప్పి 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 ఆ తర్వాత తీసుకొచ్చి దాని ఒక రాతి మీద పెట్టి దాని మీద సమ్మిడితో దెబ్బలేస్తాడు. హల్లెలూయా. ఎందుకు? దానికంటే ఎక్కువ టెస్ట్ చేయడు, దానికంటే ఎక్కువ టెస్ట్ చేయడు. ఎందుకంటే సమ్మిడి దెబ్బ పడితే ఏమవుతుందంట, వాడికి కావలసిన షేప్ లోకి వస్తుంది. హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు శోధిస్తే ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టెన్షన్స్ అనేవి దేవుడు ఊరికే పెట్టడు. నిన్ను టెన్షన్ పెడితే దేవుడికి ఏమొస్తుంది? నిన్ను టెన్షన్ పెట్టడం ఎందుకంటే పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను ఉంచుకోవడానికి నిన్ను టెన్షన్ పెడుతున్నాడు. దేవునికి అనుకూలమైనటువంటి పాత్రగా నిన్ను ఉంచుకోవడానికి నిన్ను ఏ పొజిషన్ లో అయితే దేవుడు చూడాలనుకుంటున్నాడో ఆ పొజిషన్ లోనికి నిన్ను తీసుకొని పెట్టడానికి ఈ లోపల ఆ పొజిషన్ కి అర్హులుగా నిన్ను తయారు చేయడానికి ఏం చేస్తున్నాడంట? కొలిమిలో పెట్టినటువంటి ఇనుమును కాల్చి సమ్మెడితో కొట్టినటువంటి కమ్మరి వలె ఆయన తన శుద్ధి చేత నిన్ను బాధించి తనకి ఇష్టమైనటువంటి వస్తువుగా మార్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సహించగలిగిన దానికంటే ఎక్కువ వెళ్తాం. ఇనుముకి అంతే కెపాసిటీ, అంతవరకే వెయిట్ చేస్తాం. దానికి మించాము. ఎందుకంటే దానికంటే మించి వెళ్ళిపోతే అది కరిగిపోతుందని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అది పనికి రాకుండా పోతున్న వాళ్ళకి తెలుసు. ప్రియుల మన జీవితం దేవుని చేతుల్లో ఒక అమూల్యమైన పాత్రను సిద్ధపరచడానికి పెట్టున్నాడు. మనము ఇప్పటిదాకా తుప్పుపట్టిన ఎనుక మొక్క ఎట్లుందో పనికి రాకుండా అట్లుంటే నిన్ను ఆయనకు పనికి వచ్చేటట్టుగా చేసుకోవడానికి ఆయన నీ మీద తన యొక్క పని ప్రారంభించాడు. హల్లెలూయా. ఆనంద్ జయకుమార్ గారు ఒక పాట రాశారు, చాలా బాగా ఇష్టమైన పాట.
నా దగ్గర లేదు ఇప్పుడు వెంటనే పాడతాను. ఆయన ఏమంటాడంటే, రాతి వలె ఉన్నటువంటి నా మీద నీ యొక్క ఉలిని శుద్ధిని ఉపయోగించావు, నన్ను ఒక అమూల్యమైనటువంటి శిల్పంగా మార్చావు. ఇది నువ్వు నా మీద చేసినటువంటి పని వల్లనే అని అంటాడు. పిల్లల దేవుడు మనల్ని వాల్యుబుల్గా మార్చాలంటే, విలువైన వాళ్ళుగా మార్చాలంటే మనం కూడా శుద్ధితో పట్టబడాలి. ఇనుముని కొలిమిలో పెట్టి కాలిస్తే ఏమవుతుంది? ఒక ఇనుప ముక్కని తీసుకెళ్ళి ఒక కట్టతో మూతి కట్టతో ఇంకొకటి తయారు చేస్తారు. అదే ఇనుప ముక్కని తీసుకెళ్ళి ఫర్నేస్లో వేయండి. ఫర్నేస్ అంటే అది కొలిమే, కానీ ఇంకొక లెవెల్. ఇనుముని కరిగించే కొలిమి. ఏంటంటే ఇనుముని కరిగించే, ఆ ఇనుమును కరిగించే కొలిమిలో వేస్తే నువ్వు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తువు తయారు. హల్లెలూయా. ఇది కేవలం దీన్ని కాల్చి సాగొట్టడం వల్ల, కానీ అది అట్లా కాదు, కరిగించడం వల్ల. ఏం చేస్తున్నారంట? కరిగించడం వల్ల తనకి ఇష్టమైనటువంటి పాత్రగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఇంకా ఎక్కువ వేడిలో పంపించడం వల్ల విలువైనటువంటి స్టెయిన్లెస్, తుప్పు లేనటువంటి స్టీల్ తయారు చేయడానికి సాధ్యం. దాన్ని ఇంకనూ ఎక్కువగా వేడి చేయడం వల్ల కంప్యూటర్ బాగా తయారు చేసేటువంటి విలువైనటువంటి వస్తువుగా వేడి అంత ఎక్కువైతే ఇనుము వాల్యూ అసలుంటుంది. హల్లెలూయా. వేడి అంత ఎక్కువైతే ఇనుము వాల్యూ అంత ఎక్కువ అవుతుంది. మొద్దుగత్తిని బయట కొంటే ఎంత ఉంటుంది? ఒక 500 లోపల ఉంటుందని అనుకుంటాం. అదే ఇనుము, సేమ్ అదే నేను తీసుకెళ్ళి కొలిమిలో వేసి కరిగించి ఒక మంచి వాల్యుబుల్ థింగ్స్, ఆర్నమెంట్స్ మనం పెట్టుకుంటుంటాం కదా, అట్లాంటి వాటిగా అచ్చులు పోసి తయారు చేస్తే 5,000 ఉంటుంది దాని వాల్యూ. ఆ తర్వాత దాన్నే తీసుకెళ్ళి ఇంకా విలువైనటువంటి కొలిమిలో వేసి కంప్యూటర్ పార్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారంటే ఎందుకు ఉంటుంది ఆ పార్ట్. అట్లాంటి అదే ఇనుప ముక్కతో కొన్ని లక్షలు తయారు చేస్తారు. ఒక పార్ట్ విలువ 20,000, 30,000 చెప్తారు. వాటి విలువ అంత గొప్ప. నువ్వు ఎంత నరుగుతావో అంత విలువ పెరుగుతుంది. హల్లెలూయా. వాక్యంలో అదే చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో చదవమా. అంతేకాదు మనం ఎక్కడ మొదలెట్టాం అక్కడ. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా, సహింపగలగడానికి ఆయన శోధనతో కూడా పిచ్చుకుని మార్గమును కలుగు చేయను. పక్కనే ఇంకొక దారి కూడా పెడతాడంట. హల్లెలూయా. పక్కనే ఇంకొక మార్గం కూడా పెడతాడు. తప్పించుకునే మార్గం ఉంటుందంట, శోధన లోపలికి వెళ్ళే మార్గం ఉంటుందంట. రెండు పక్కన పెడతాడు. శోధన లోపలికి వెళ్ళే మార్గంలో వెళ్తే మన పరీక్ష ఇప్పుడే అయిపోయింది, పాస్ అయిపోయినాం, వెళ్ళిపోతాం. శోధన ఎస్కేప్ అయిపోయే మార్గంలో పోయినాం అనుకోండి, లాస్ట్లో ఇరుక్కుంటాం. అక్కడ ఇంకా ఎక్కువ పరీక్ష ఉంటుంది. తప్పించుకునే మార్గం ఉంటుంది, కానీ వాక్యం ఏమంటున్నారంటే శోధనను సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. శోధనను సహించువాడు సహించాలా. ఇంకో మాట చూద్దాం. యాకోబు పత్రిక 2:4. మీ మనస్సులలో భేదములు పెట్టుకుని, సారీ 1:12. శోధన సహించువాడు ధన్యుడు. శోధనను సహించువాడు ధన్యుడు. అతను శోధనకు నిలిచిన వాడై, ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును. హల్లెలూయా. ఏముందంటే మనకి లాస్ట్ లో క్రైస్తవ విశ్వాసం, దేవుడు మనకి ఇచ్చే బహుమానం ఏమిటంట? జీవ కిరీటం. అదే కదా భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్తాడు. చదవండి ఆ మాటని. 2వ తిమోతి పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని,
నా పరువు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి. పౌరులు అంటాడు, నా కోసం ఆ కిరీటం ఉంది, దానికోసమే నాకు ఈ ప్రయాసం అంతా. కానీ వాక్యంలో ఏం చెప్తున్నాడు? శోధనను సహించేవాడు ధన్యుడు, అతను శోధనలో నిలబడ్డాడు. తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును శోధనలో నిలబడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఏముంటుందంట? జీవ కిరీటం. హల్లెలూయా. శోధనలో నిలబడ్డ వాళ్ళకి జీవ కిరీటం. పరీక్ష రాసిన వాడికి రిజల్ట్స్, పరీక్షలే రాయని వాడికి రిజల్ట్స్ వచ్చే రోజు టాప్ కూడా ఎత్తుకోబడ్డా. ఎందుకంటే మనం రాయలేదు కదా, రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పరీక్ష రాస్తే పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తాం. పరీక్ష రాయకుండా కరోనా పాస్ కావాలని కోరుకునేవాళ్ళు ఇంకా రావాలైనా కరోనా పాస్ అయిపోయినాయా? ప్రియమైన వాళ్ళరా, శోధనలో ఉంటే దాంట్లో నిలబడితే పాస్ అయితే ఏముందంట? జీవ కిరీటము. హల్లెలూయా. దానికోసం ఈ ప్రయాసం అంతా. చదువు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడు విషయమై శోధించబడనేరడు. చాలు. దేని విషయంలో మనం శోధించినట్టు? దేవుడు చెడ్డ చెయ్యమని నిన్ను శోధించడు. హల్లెలూయా. పాపం శోధిస్తాడా దేవుడు? దొంగతనం చేయమని దేవుడు శోధిస్తాడా? వ్యభిచారం చేయమని దేవుడు శోధిస్తాడా? దేవుడు శోధించడు అట్లాంటి విషయం. ఎవరు శోధిస్తారంట? అపవాది. హల్లెలూయా. అపవాది. నిన్ను పడగొట్టే ప్రయత్నం అపవాదిది, నిలబెట్టే ప్రయత్నం దేవుడిది. హల్లెలూయా. నిన్ను పడగొట్టే ప్రయత్నం అపవాదిది, నిన్ను నిలబెట్టేటువంటి ప్రయత్నం దేవుడిది. అందుకనే ఆయన అంటున్నాడు, దేవుడు కీడు విషయమై శోధించబడలేదు, ఆయన ఎవరిని శోధించడు కనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. చెప్పండి, ఎవరు శోధిస్తున్నారని చెప్పకూడదా? దేవుడు శోధిస్తున్నాడు. కీడు విషయమై దేవుడు మనల్ని మేలు విషయమై శోధిస్తాడు. ఇంకా బెటర్గా మనల్ని నిలబెట్టడానికి శోధిస్తాడు, ఇంకా బాగా ఉండడానికి శోధిస్తాడు. అంతే కదా? నేను నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తున్నాను, నా దృష్టికి నేను నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తున్నాను. కానీ నాకంటే పెద్దవారు కివిజానయ్య గారు వచ్చినప్పుడు పరిచయం చూసినప్పుడు పలానా మిస్టేక్ ఉంది, పలానా మిస్టేక్ ఉంది, పలానా మిస్టేక్ ఉంది అని చెప్పినప్పుడు నా మనసులో నిరుత్సాహం కాదు ఉండాల్సింది. ఓ ఇంకా బెటర్గా చేయొచ్చా? అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారో ఆ మిస్టేక్స్ అన్నింటినీ సరి చేసుకుంటే ఇంకొక లెవెల్కి వెళ్తాం. హల్లెలూయా. ఈసారి నుంచి చూసినప్పుడు ఆ మిస్టేక్స్ కనబడవు, వాళ్ళు సంతోషిస్తారు. ఆ కొన్నిసారి నేను చెప్పిన సజెషన్స్ చాలా బాగా తీసుకున్నావు, అవన్నింటినీ క్లియర్ చేసావు, ఇప్పుడు చర్చ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అభినందన. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితం ఎదుగుదలలో, నీ ఆత్మీయ యాత్రలో, నీ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి లోటుపాట్లు ఎవరి ద్వారా అయినా సరే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, గర్తిస్తున్నప్పుడు, సరి చేస్తున్నప్పుడు, దేవుడు శోధించుతున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీకు లోపాలను తెలియజేస్తున్నాడు, లోపాలు సరిదిద్దుకుని పైకి రమ్మని చెప్తున్నాడు. హల్లెలూయా. అంతేగాని శోధనలో నిందలు కాదు, టెస్టింగ్, పరీక్ష. నిలబడతావా లేదా? నిలబడతావా లేదా? అసలు శోధన ఏంటో చూద్దాం. ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి, ఇదేని వల్లంట తన స్వకీయమైన దురాశ చేత ఏర్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడి. ఎలా శోధించబడతాడంట? ప్రతి వాడు ఎలా శోధించబడతాడంట? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడు. నూడిల్స్ వ్యాపారం పోతామా? స్వకీయమైన దురాశ వలన మరుడు గొప్పడం అంటే ఏంటి? ప్రేరేపించు, చెడ్డ చేయడానికి. నర్సి అక్కడికి మాన్య నా దగ్గరే
నూడిల్స్ చికెన్ నూడిల్స్ మమ్మీ వద్దని చాలు అని మమ్మీ వచ్చి నెక్స్ట్ రమ్మనింది, కొంచెం పనులు నాకు చర్చ దగ్గర చేద్దామని చెప్పి వచ్చి లోపలేమో ఈ వైపునేమో పరుడు కొలిపేటువంటి వాడు ఎంకరేజ్, పాపం చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు. వైపు మనసులో ఏమో పాపం చేయాలని కోరిక, బయట పాపం చేయడానికి ప్రోత్సహించేవాడు. దేవుని యొక్క వాక్యం ఆపుతాం. హల్లెలూయా. వాక్యం అంటున్నాడు, దురాశ నీ హృదయంలో చేరి బయట ఎవరైనా సరే దాన్ని చూపించి ఈ పాపం చేయి అంటే పాపం చేత దురాశ చేత మరుగుపరపబడినటువంటి వాడవై శోధించబడతావు. హల్లెలూయా. శోధన ఎట్లా వస్తుందంట? నీ మనసులో కోరిక. చాలా మంది అంటుంటారు కదా, అందులో వాడు వచ్చి నాశనం చేశాడమ్మా, నా బిడ్డ ఓడితోటి నేను చెడిపోయినాడమ్మా. మన బంగారం మంచిదైతే పక్కన ఉండాల్సిన అవసరం మనకు. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు, పలానా వాడితో చేసి చెడిపోయినాడు, పలానా వాడితో చేసి చెడిపోయినాడు. నేను మాట్లాడుతున్నాను, మీతోనే కదా ఉంటున్నారు. మీ బిడ్డలు మీతో చేసి చెడిపోయినారా? పొద్దుటి నుంచి సాయంత్రం